లేదా డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ ఆర్ నెట్వర్క్ మార్కెటింగ్ అని సెలెక్ట్ చేసుకొని 500 కోట్లు అవసరం లేదు, మీలాంటి వాళ్ళని 500 మంది తయారు చేస్తే యు ఆర్ ద బిజినెస్ ఓనర్. రైట్, చూద్దాం మరి వాట్ టు డూ. అదే డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ. క్లియర్? జాబ్ చేస్తాం, లైఫ్ మారదు, రిస్క్. మార్నింగ్ లేసామా, ఈవినింగ్ వచ్చామా. ఈ హైదరాబాద్లో ఉండాలంటే జాబ్ మినిమం ₹1,00,000 ఉంటేనే అంతంత మాత్రాన. ఈ ఏరియాలో బతకాలంటే చాలా కష్టం, లివింగ్ కాస్ట్. రైట్? సో ఆ జర్నీ ట్రాఫిక్లోనే 2 hours పోతుంది, రాను పోను 4 hours అడే పోతుంది, 8 hours జాబ్. ఇంకేంటి ఉంటుంది లైఫ్, ఎటు ఉంటుంది? మన కోసం మనం బ్రతుకుతే జీవితం అనరండి. రైట్? పుట్టుక మన చేతిలో లేదు, ఉంటుందా? చావు ఉంటుందా? సార్ ఉంటుందా మన చేతిలో? మాట్లాడండి గట్టిగా. వాస్తవం నేను వాస్తవం మాట్లాడుతున్నా, రియలైజ్ అవుతామన్నా. 2 విషయాలు. పుట్టుక మన చేతులు లేదు, చావు మన చేతులు లేదు. ఉన్నటువంటి జీవితం అనేది మన చేతిలో ఉండాలి. మరి ఉన్నటువంటి జీవితం మీ చేతిలో ఉండాలంటే యూ చూస్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ. ఇస్ క్లియర్? రైట్, చూద్దాం మరి డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అంటే ట్రెడిషనల్ మార్కెటింగ్ అంటే డిఫరెంట్. చూస్తే ట్రెడిషనల్ మార్కెటింగ్ అంటే సాంప్రదాయక వర్తక వ్యాపార విధానం. సో మీ ఇంట్లో కావాల్సిన నిత్యావసర వస్తువులు కానీ ఏదైనా ఒక వస్తువు కానీ మనం ఎక్కడ తెచ్చుకుంటాం? కంపెనీలో తెచ్చుకుంటామా? లేదు, షాప్లో తెచ్చుకుంటాం. సో 35%కి కంపెనీలో స్టార్ట్ అవుతే మన దగ్గరకు వచ్చేసరికి నియర్లీ 100% అవుతుంది. ₹35 తయారైనటువంటి వస్తువు మన దగ్గరకు వచ్చేసరికి ₹100 అవుతుందండి. వాస్తవా? మధ్యలో ఉన్నటువంటి 65% ఎడిపోతుంది, ఎడిపోతుందండి. దేవుడు పోతుందా? మధ్యవర్తులు పోతుంది. ఎవరు మధ్యవర్తులు? రైట్, స్టాక్ ఇస్ట్ వాళ్ళు, హోల్సేల్, రిటైల్ షాప్ వాళ్ళు, అడ్వర్టైజ్ చేసే వాళ్ళు, ప్రమోషన్స్, వీళ్ళందరూ